గా నేనేం చెప్తున్నా అంటే, నేను ఒక్కడే భుజాలు వేసుకోవడానికి కారణం నాకు ఎంకరేజ్మెంట్ మేనేజ్మెంట్ నుంచి మిగతా స్టూడెంట్, మెయిన్ గా నా బ్యాచ్ 2/3 పిలుపునిచ్చినంత మాత్రాన్ని ఈ సందర్భంగా చెప్తాను. పిలుపునిచ్చిన సందర్భంగా 100 కాదు 1000 రూపాయలను పంపించి నన్ను ఎంకరేజ్ చేసి కాలేజ్ యొక్క ప్రతిష్టను ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తున్న నా తోటి విద్యార్థులందరికీ పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. కాలేజ్ యొక్క కర్తవ్యం నిలబడుతూ కాలేజీలో స్టూడెంట్ అండ్ ఇంటరాక్షన్ విత్ సీనియర్స్ తోటి జూనియర్స్ తో జరగాలని ఆ కర్కులను ఏర్పాటు చేయడం వల్ల కాలేజ్ ఇంపార్టెన్స్ తెలుసుకొని ప్రతి ఒక్కరు కాలేజ్ కోసం వస్తారనే ఉద్దేశంతో ఈ పరంపరను కొనసాగించడం కోసం రాత్రి అంతా పడుకోకుండా కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత తీసుకురావడానికి వచ్చింది. యాక్చువల్ గా నేను బాగా మాట్లాడతాను, కానీ నిద్ర లేకపోవడం వల్ల కొంచెం శ్రద్ధను చూసి నాకు కన్ఫ్యూజ్ అయ్యింది. ప్లాన్ రాసింది కూడా వేరే వారు, నేను జస్ట్ డిక్టేట్ చేస్తాను, అంతా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది. దానివల్ల డిస్టర్బ్ అయితే మేనేజ్మెంట్ వారికి, అదేవిధంగా ఆనరబుల్ కరస్పాండెంట్ ప్రిన్సిపల్ క్షమించాలని కోరుతున్నాను. ఇప్పుడు నేనేం చెప్తున్నంటే చాలా ఎక్కువ టైం తీసుకొని క్షమించాలి, ముగిస్తున్నాం. 1887 బ్యాచ్ లో ఎవరైతే ఉన్నారో 2025 బ్యాచ్ వరకు ఉండేటట్టు మన కాలేజ్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ జరిగి ఇప్పుడు చాలా బ్యాచ్లు ఎంపీఆర్ లా కాలేజ్, ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కోర్టు కావచ్చు, ఆమదవలస సివిల్ జడ్జ్ కోర్టు కావచ్చు, పొందూరు కావచ్చు, టెక్కల్ కావచ్చు, నర్సన్పేట కావచ్చు, చీపురుపల్లి కావచ్చు, లేకపోతే పలాస కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా 10లో 9 మంది ఎంపీఆర్ లా కాలేజ్ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చదువుకొని ఏదో సాధించడంతో పాటు ఇక్కడ విద్య నేర్చుకొని ప్రతి ఒక్కరు కూడా బయట విజృంభిస్తూ వారి యొక్క ఉనికిని కాపాడుకుంటూ న్యాయ విద్య గొప్పతనం తెలియజేస్తారు. నేను ఈ సందర్భంగా ఆనరబుల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ డి రమేష్ గారికి నేను ఒక విన్నపం చేస్తాను. మన కాలేజ్ ఎస్టాబ్లిష్ నుంచి ఈ రోజు వరకు ఎఫెక్టివ్ బ్యాచ్ 2024 ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంపీఆర్ లా కాలేజ్ అల్యూమిని గ్రూపులు స్థాపించి ఆ గ్రూప్ లో ప్రతి ఒక్కరిని చేయడం వల్ల సిఏ నేను వేయాలంటే సర్టిఫికేట్ కాపీ నాకు కావాలంటే జనరల్ గా అయితే సిఏ ఎవరు వేస్తారండి, ఒకళ్ళతో తీసుకుని లాయర్ వేయాలి, లేదా పర్సన్ ఎవరైనా వేయాలి. కానీ నా పర్సనల్ ఎక్స్పెన్స్ పొందూరు కోర్టులో నువ్వు ఒకళ్ళతో ఇస్తేనే నీకు సిఏ ఇస్తాను అలాంటి డౌట్స్ ఉన్నప్పటికీ, లేదా బిఎన్ఎస్ మీద పూర్తి అవగాహన ఉన్న అఫిడవిట్లు కావాలన్నా, జీపీలు కావాలన్నా ఈ గ్రూప్ లో మెసేజ్ పెట్టినట్టే గౌరవ సీనియర్స్ చాలా మంది ఇప్పటికే కాలేజ్ నుంచి జూనియర్ సివిల్ జడ్జిలు అయిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్ ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ శ్రీకాకుళంకి రమేష్ కుమార్ అని అల్లు రమేష్ అనేసి ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా మన ఎంపీఆర్ కాలేజ్ నుంచి నియమితులయ్యారు. అలాంటి వాళ్ళు చాలా మంది గొప్ప వ్యక్తులు ఈ కాలేజ్ నుంచి బయటకు వెళ్లి వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ కాలేజ్ యొక్క యూనిట్ను కూడా 10 మందికి తెలిసేటట్టుగా చేస్తుండ్రు. అందుకు కాబట్టి